హాయ్ ఎవరీవన్. ఇప్పుడు నేను మీకు వచ్చేసి కారం పూస చూపిస్తాను. బాగా క్రిస్పీగా ఉండే కర్మ కారం పూస చూపిస్తాను. దానికి ఏం కావాలో చూసాము. ఇప్పుడు ఇది నేను ఒక గ్లాస్ అంతా శనగపిండి, అంటే ఈ మెజర్మెంట్ ఇది ఒక గ్లాస్ శనగపిండి, అట్లా దీనికి త్రీ గ్లాసెస్ శనగపిండి ఎత్తుకొని ఉన్నాను. దానికి 3 బిగ్ స్పూన్స్ బియ్యం పిండి ఎత్తుకున్నాను క్రిస్పీ అయ్యేదానికోసము. దానికి తగ్గట్టుగా ఉప్పు, వాము, కారం పొడి ఎత్తుకున్నాను. వాము వచ్చేసి లైట్గా మిక్సీలో జస్ట్ ఒక 2 పల్స్ అంతా రన్ చేసుకోవాలా. ఆమెటికి 2-3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుంటాను. ఇవన్నీ మిక్స్ చేసుకునేస్తాం. పిండి అంతా ఇట్లా మిక్స్ చేసుకున్నాకే బాగా ఇట్లా అంతా డ్రై పౌడర్స్ అంతా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలిపేసుకోవాలి. పిండి అంతా ఇట్లా కలుపుకొనేసేసి ఈ సాఫ్ట్నెస్లో ఉండాలండి. చాలా గట్టిగా ఉన్నాను, మనకి కారపూస గట్టిగా వస్తుంది. ఈ సాఫ్ట్నెస్ ఉంటే సరిగిపోతుంది. ఇట్లంతా ముద్దలు కట్టుకొనేసేసి గొట్టంలోకి వేసుకొని మనము ఒత్తుకుంటాం. చూడండి, ఇది ఇట్లా ముడుకులు గొట్టము లేదా కారపూస గొట్టం ఎత్తుకొని ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా. ఇట్లా బాగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఫ్రీగా అది ఇదవుతుంది. చూడండి, ఇది కారం పూసది బిళ్ళ. దీనికి అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకునేలా ఇవన్నీ సెట్ చేసుకునేస్తాం. కారం పూసది గొట్టం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మోల్డ్లోకి ఇట్లా వేసేసి ఇది ఇట్లా పెట్టేసుకొనేసేసి ఆయిల్ లోపల మనం ప్రెస్ చేసుకుంటాం. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు కారం పూస అంతా మనము ఇట్లా పిండుకుంటాం. చూడండి, ఒక సైడ్ కారం పూస ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకుంటాం. ఇది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి, చాలా టైం లేకుండా లేదు. చూడండి, కారం పూస ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేస్తాం. ఈ కలర్ వస్తే చాలండి. చాలా కలర్ ఇది చేసుకునేది, ఇది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అన్నీ ఇట్లా ఒత్తుకుంటాం. చూడండి, ఇది అయితానే ఉంది కారం పూస. ఆల్రెడీ కొన్ని చేసి పెట్టినాను. అన్నీ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటాం. చూడండి, మనం చేసుకున్న కారం పూస రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా ఉంది. చూస్తేనే బాగుంది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అట్లా అంటేనే అట్లా వెళ్ళిపోతా ఉంది, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతా ఉంది. కారం పూస రెడీ.